వార్తల్లోకి తిరిగి స్వాగతం. గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానిక లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కులాల మధ్య చిచ్చుపెట్టి గొడవలు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మధ్య రిజర్వేషన్ గొడవలు సృష్టించి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేస్తున్నారని, దీనికి నిరసనగా మార్చి 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని గిరిజన సంఘాలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. మధ్య చిచ్చు రగిలేసి రాష్ట్రాన్ని రావణ కష్టంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అగ్గి రాజేశారు. ఎస్సీలు బీసీల మధ్య, బీసీలు ఎస్టీల మధ్య, కాపులు మిగతా కులాల మధ్య ఈ కులాల ఐక్యతను దెబ్బతీయడం కోసం, ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఓఎల్ ఎస్టీ జాబితాలో చేర్చే ప్రతిపాదనను అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా పార్లమెంటుకు పంపి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరిగింది. ఏపీ గిరిజన సంఘాలు చేసి లంబాడ హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్రంలో నిన్నటి నుంచి కడపలో ఆమరణ దీక్ష, అలానే కర్నూలులో 200 మందితో ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు ఉద్యమిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఎస్టీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం అని అన్నారు. రాగానే 2 సార్లు మరి పోస్టులను భర్తీ చేయకుండా ఆ భర్తీ ప్రక్రియను పొడిగిస్తూ జీవో జారీ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవిని గిరిజనులు కాకుండా గిరిజన నేతలకు కట్టబెట్టారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, మహిళా కార్పొరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గిరిజన సంక్షేమ శాఖను చైర్మన్ నియమించకుండా పక్షపాతంగా వ్యవహరిస్తూ గిరిజనుల పట్ల వివక్ష చూపుతా ఉన్నారు. మార్చి 21వ తేదీ అంతర్జాతీయ జాతీయ వివక్ష నిర్మూలన దినోత్సవం సందర్భంగా గిరిజన సంఘాలు చేసి రాష్ట్రంలోని గిరిజన సంఘాలన్నీ కలిసి చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇది జాతీయ వివక్షగానే భావిస్తా ఉన్నాం. గిరిజనుల పట్ల చంద్రబాబు గారు చిత్తశుద్ధితో లేరు. ఎందుకంటే అందరి గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గిరిజనుల గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు మార్చి 21వ తేదీన ఈ రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి రాష్ట్రంలోని గిరిజన సంఘాలు సన్నద్ధం అవుతున్నాయి. ఓ పక్క అధికార పార్టీ ఈ విధంగా దోపిడీ, అణచివేతకు వివక్షకు గురి చేస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్ గారు అన్ని విషయాలు మాట్లాడతారు, కానీ గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం నోరు మెదపడం లేదు. అయ్యా జగన్ గారు, అధికార పార్టీ మమ్మల్ని పట్టించుకోనప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా మా గురించి పట్టించుకోండి అని చెప్పి ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాకు సంఘీభావం తెలిపి మేధావులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు కూడా మేము న్యాయమైన మా కోరికల కోసం చేస్తున్నటువంటి మాకు సంఘీభావం తెలిపి మద్దతు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం మైదలూరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్పైసెస్ పార్క్ను ఏర్పాటు చేశారు. ఈ స్పైసెస్ పార్క్కు సంబంధించిన వర్క్షాప్ నేడు స్థానిక గీతా రెసిడెన్సీలో జరిగింది. ఈ వర్క్షాప్లో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అధికారులు, స్టాక్ హోల్డర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పైసెస్ అధికారి మాట్లాడుతూ నాబార్డ్ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి 2000 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులు జిల్లాలో ఏర్పాటు చేసుకునే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి మంజూరు చేస్తామని, వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లుగా ఆయన తెలిపారు. I would request రావిల గారు చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటే ఆ తర్వాత కంపెనీ ఏంటంటే రైతులను ముందుకు తీసుకెళ్ళాలి అనే సంకల్పం. Request Dr. Kampi to explain for the participant on these aspects. This particular word has been
it is not because of any conscious reason, but because గుంటూరు జిల్లాలో ఎడ్లపాడు మండలంలో స్పైస్ పార్క్ పెట్టడం జరిగిందండి. ఆ స్పైస్ పార్క్లో మన స్పైసెస్ అంటే గుంటూరు జిల్లాకి, ప్రకాశం జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ సంబంధించి మిర్చి, పసుపు ఈ క్రాప్స్కి వచ్చి ప్రాసెసర్స్ కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ యూనిట్స్ సెటప్ చేసుకునేందుకు నబార్డ్ తరఫున ఒక 2,000 కోట్ల నిధి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ అని చెప్పి మనం దాన్ని పేరు పెట్టడం జరిగింది. దాన్ని 2014-15 బడ్జెట్లో భారత ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 2,000 కోట్ల నుంచి ఏవైతే డెసిగ్నేటెడ్ ఫుడ్ పార్క్స్ ఉన్నాయో, డెసిగ్నేటెడ్ ఫుడ్ పార్క్స్ అంటే ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇండియా, లేకపోతే స్పైసెస్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో, లేకపోతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏవైతే ఫుడ్ పార్క్స్ ప్రభుత్వం వారు సెటప్ చేస్తున్నారో వాటిల్లో యూనిట్స్ సెటప్ చేసుకోవడానికి అని చెప్పి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ ద్వారా నబార్డు ఆర్థిక సహాయం చేయడానికి అవకాశం ఉన్నది. ఆ ఆర్థిక సహాయం ఎట్లా వస్తుంది, దాంట్లో పద్ధతులు ఏంటి, వాటి గురించి చెప్పడానికి అని చెప్పి ఇవాళ మనం ఈ వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో మనకి అందరూ స్టేక్ హోల్డర్స్, అఫీషియల్స్ కానివ్వండి, అఫీషియల్స్ అంటే నబార్డ్ ఆఫీసర్స్ పక్క జిల్లాల నుంచి, ప్లస్ మా రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి, అలానే స్పైస్ బోర్డ్ నుంచి, అలానే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, అలానే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ నుంచి, మన లాంబ్స్ రీసెర్చ్ సెంటర్ నుంచి, అలానే ఉత్పత్తిదారుల సంఘాలని చెప్పి ఈ మధ్య ప్రభుత్వం వారు ప్రోత్సహిస్తున్నారు. ఆ ఉత్పత్తిదారుల సంఘాలకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్, ఇలా అందరూ స్టేక్ హోల్డర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ అని నబార్డ్ దేని ద్వారా అయితే ఆర్థిక సహాయం చేయగలుగుతుందో దాని గురించి చెప్పడం, అందరికీ తెలియజేయడం. ఇది ఫస్ట్ వర్క్షాప్. దీని తర్వాత ఇంకా ఎవరికైతే అలాట్ చేయబడిందో స్పైస్ పార్క్లో ఆల్రెడీ ఒక 18 ఎక్స్పోర్టర్స్కి, ప్రాసెసర్స్కి ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. వీళ్ళతోటి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితోటి కూర్చొని దాని నుంచి నబార్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి ఏదైతే క్రెడిట్ ఫెసిలిటీస్ వస్తున్నాయో ఆ క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే మిగతా బ్యాంక్స్లో కంటే నబార్డ్ నుంచి వచ్చే క్రెడిట్ ఫెసిలిటీ లోన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం అయితే 9.05% వస్తూ ఉందండి. మిగతా ఏ బ్యాంకులకు వెళ్ళినా కూడా మనం 12 నుంచి 14-15% వరకు ఉంటుంది. ఇదేంటంటే నబార్డ్ నుంచి అగ్రో ప్రాసెసింగ్ అనే సెక్టార్కి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి ఈ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి వాళ్ళ అవేర్నెస్ క్యాంప్, అది అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. మనం మరణించిన మన కళ్ళు లోకాన్ని చూస్తాయి, మరణించిన మన హృదయం స్పందిస్తుంది, మరణించిన సాటి మనిషికి ప్రాణం పోయగలం. ఒక మనిషి చేసే అవయవదానం అతను మరణించిన 8 మందికి జీవితాన్ని అందించగలదు. నేత్రదానం, శరీరదానం, ఇప్పుడు అవయవదానం వైద్య రంగంలో మనిషి జీవితాన్ని మరింత పొడిగించడానికి ఉపయోగపడుతున్నాయి. స్థానిక అశ్వని హాస్పిటల్ సహకారంతో కొవ్వూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నుండి విజయవాడ వరకు ఈ నెల 12వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు అవయవ దానంపై చైతన్యం కోసం మహాపాదయాత్ర చేస్తున్నామని అశ్వని హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో మెడికల్ కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. Right.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు, అర్బన్ అధ్యక్షుడు అప్పిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా అన్యాయం చేశారని, అలాగే ప్రభుత్వ అధికార అడ్డం పెట్టుకొని రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థినులు హాస్టల్ ఫీజులు పెంచాలని అడిగితే విద్యార్థులు అని చూడకుండా వారిపై పోలీసులతో దాడి చేయించారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మనం సన్మానం చేయాలని నిర్ణయించాము. రేవతి గారు మన గురించి కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అలాగే గుంటూరు జిల్లా జిల్లా పరిషత్ తరఫున, అదేవిధంగా మహిళా విభాగం తరఫున మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు పరిస్థితులు చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో మగవారితో ధీటుగా 10th క్లాస్ రిజల్ట్స్ దగ్గర నుంచి ప్రధానమంత్రి పదవుల వరకు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకు వెళ్ళడానికి, సాధికారత సాధించడానికి ముందుకు సాగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలందరూ కూడా ముందుండి పనిచేయడానికి, అదేవిధంగా మా రోజా గారు ఏ విధమైన పిలుపునిచ్చినా కానీ మహిళలందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళలందరూ కూడా అభివృద్ధి సాధించాలంటే అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి. విద్య విషయంలో కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని విషయాల్లోనూ ముందుకు వచ్చినప్పుడే మహిళల యొక్క సాధికారత సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజకీయంగా మహిళల్ని అభివృద్ధికి ముందుకు నడిపించే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మహిళల స్థితిగతుల్లో మార్పు రావాలంటే వ్యవస్థలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి. మహిళా నాయకులు. కార్మికులకు కనీస వేతనం 15,000 రూపాయలు చెల్లించాలి. AITUC నాయకులు రాధాకృష్ణ. మట్టి శివలింగానికి నాగ సాధువులచే వైభవంగా మహారుద్రాభిషేకం. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.